హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయేష్. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇప్పుడే కాంతారా సినిమా అయితే చూస్తున్నా భయ. సినిమా మాత్రం వర్త్ భయ, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సినిమాలో అయితే కొన్ని గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. అసలు చాలా గ్రాండీర్గా తీసారు సినిమాని మాత్రం. స్టార్టింగే మంచి ఇంట్రెస్టింగ్ సీన్ తోటి స్టార్ట్ అవుతుంది. మొత్తం కొంచెం కామెడీ ఉంటుంది. కొన్ని ఫైట్ సీక్వెన్స్ కానీ అవి కూడా కామెడీగా అనిపిస్తాయి. కానీ విజువల్గా అయితే వాళ్ళు గ్రాండీర్గా తీసారు సినిమాని మాత్రం. అండ్ వాళ్ళు పెట్టిన పైసలు అయితే కనిపిస్తాయి. అండ్ ఒక రథం సీన్ ఉంటుంది, అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ గ్రాఫిక్గా కానీ అండ్ ఫన్నీగా ఫైట్ సాగుతుంటుంది. బట్ ఆ సీన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి వెరీ సీరియస్ ఫైట్ ఉంటుంది, వెరీ సీరియస్గా వెళ్ళిపోతుంటుంది సినిమా నుంచి. అండ్ ఆ ఫైట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది సినిమాలో మాత్రం. ఫస్ట్ హాఫ్కి వచ్చేస్తే ఈ సినిమాలో చూపెట్టిన జంతువులు మాత్రం చాలా రియలిస్టిక్గా చూపెట్టారు భయ, నిజంగా కెమెరా పనితనము. అండ్ పులి కానీ మంకీ కానీ చాలా రియల్గా అనిపించినాయి. అండ్ అవి మాత్రం చాలా బాగా చూపెట్టారు. కొంచెం నార్మల్గా అనిపించిన సెకండ్ హాఫ్ చాలా బాగుంది భయ, నిజంగా. సెకండ్ హాఫ్లో వచ్చిన ఒక ఫస్ట్ సీన్ ఉంటుంది. అండ్ ఆ సీన్ మాత్రం మన కాంతారా లాస్ట్ క్లైమాక్స్ సీన్ లాగా ఉంటుంది భయ, ఒక సీన్ మాత్రం. ఆ సీన్ మాత్రం హైలైట్ భయ సినిమాకైతే. అండ్ ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ ఆ అరవడం కానీ అది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్స్ కూడా అదిరిపోయింది సినిమాకైతే. సాంగ్స్ ఉన్నాయి కానీ 2-3 సాంగ్స్ ఉన్నాయి, అవి బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంటాయి. అండ్ రుక్మిణి వసంత్ని అయితే బాగా చూపెట్టారు భయ, నిజంగా. అండ్ కొంచెం గ్లామర్గా అండ్ కెమెరా పనితనం అయితే చాలా అంటే చాలా, ఆమె చాలా బ్యూటీగా బాగా అందంగా అనిపించింది సినిమాలో మాత్రం. సినిమాకి ప్లస్ ఏంటంటే కొన్ని హైలైట్ సీన్స్ అంటే పులి సీన్స్ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కనిపిస్తూనే ఉంటుంది మధ్యలో. అది చాలా బాగుంటుంది సినిమాలో అయితే. రిషబ్ శెట్టి హీరో కమ్ డైరెక్టర్, నిజంగా చాలా అంటే చాలా బాగా తీసిండు భయ. ఎందుకంటే రియల్ లొకేషన్లో తీసిండు అండ్ చాలా గ్రాండ్గా తీసిండు. అండ్ సినిమాలో వాళ్ళు పెట్టిన ప్రతి పైసా వసూలు నిజంగా చాలా బాగా కనిపిస్తున్నాయి. క్లైమాక్స్ విషయానికి వచ్చేస్తే ఒక బాహుబలి ఫైట్ తోటి అయితే స్టార్ట్ అవుతుంది భయ. అది కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది, మనకు కొత్తగా ఏం అనిపించేది. కాకపోతే ఆ ఫైట్ ఎండ్ అయ్యేటప్పటికి చాలా బాగా అనిపిస్తుంది. ఎండింగ్లో చాలా బాగుంది. క్లైమాక్స్ ఎండింగ్లో మాత్రం కొన్ని ట్విస్టులు ఉన్నాయి భయ, నిజంగా. రుక్మిణి వసంత్ ట్విస్టులు కానీ అవి మీరు సినిమాలో చూస్తే చాలా బాగా అనిపిస్తాయి. లాస్ట్ క్లైమాక్స్లో మాత్రం ఆ పులి కొన్ని గ్రాఫిక్ సీన్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి, నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. కాకపోతే కాంతారా 1 క్లైమాక్స్ లాస్ట్ 20 మినిట్స్ ఇచ్చే హై సీన్ ఒక్కటి ఈ సినిమాలో పడలేదు, అంతేగాని సినిమా ఓవరాల్గా స్టోరీ ప్రకారంగా అయితే పర్లేదు, చాలా అంటే చాలా బాగుంది. అయితే సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీకి వెళ్ళిపోయినా సెకండ్ హాఫ్కి వచ్చేసి సీరియస్గా ఉంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ కోసం అయితే చూడొచ్చు, వర్తుంది సినిమా అయితే. ఓవరాల్గా అయితే రిషబ్ శెట్టి డైరెక్టర్ కమ్ హీరో సినిమాని అయితే చాలా అంటే చాలా బాగా తీసిండు. ఈ దసరాకి అయితే అందరు వెళ్ళి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. అండ్ మీ అందరికీ దసరా శుభాకాంక్షలు. మన ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.